హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకోటి అందరికి వచ్చేసానండి. అందరు ఎలా ఉన్నారో బాగున్నారా? నేనైతే చాలా బాగున్నారు. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇదైతే మాగాయ పచ్చడి ఎలా తాలింపు పెట్టేసుకోవాలి అనేది చూపిస్తున్నాను నేనైతే ఇప్పుడు. ఇదైతే ఒక 20 డేస్ మనము అన్నీ కలిపాక 20 డేస్ కానీ 30 డేస్ కానీ తర్వాత తాలింపు పెట్టుకోవాలండి. అయితే ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇదైతే నూనె. ఇప్పుడైతే మూకుడు పెట్టుకొని మూకుడులో నూనె కాగినాక పచ్చెనగపప్పు ఒక 25 గ్రాముల పచ్చెనగపప్పు, వాటిని బాగా వేపుకోవాలి. ముందు వేపుకున్న తర్వాత ఒక గుప్పెడు ఆవాలు వేసి వాటిని కూడా చిటపటలాడనివ్వాలి. అవి కూడా బాగా వేగాలి. వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసి కలుపుకోండి ఒకసారి ముందు. తర్వాత ఎల్లుల్లిపాయలు వేసి కలుపుకోండి. తర్వాత చివరన కరివేపాకు వేసి కరివేపాకు కూడా కలుపుకోండి. ఇవన్నీ వేగనివ్వండి. ముందు అన్నీ వేగాలి, బాగా వేగాలండి. బాగా వేగాలన్నారని పూర్తిగా మాడగొట్టమాకండి, బాగా వేగాలి అంతే. మనము పప్పుకు తాలింపు ఎలా పెట్టుకుంటామో అలా అండి. బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం పెట్టుకున్న పచ్చడి ఉంటుంది కదా, అదంతా ఇందులో వేసుకొని కలుపుకోవచ్చండి. మేమైతే మూకుడులో వేసి కలుపుకున్నాం, పెద్ద మూకుడు పెట్టాము. అదే మీరు చిన్న మూకుడు పెట్టుకుంటే ఇప్పుడు అది పచ్చడి అందులో వేసి కలపాలంటే కలపలేము, అందుకని పెద్ద మూకులు వేసుకొని అంతే అండి. ఇప్పుడైతే వేడి అన్నంలో వేసుకొని తినేయచ్చు. ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. 2 years వరకు నిల్వ ఉంటుంది. మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వేసేసుకొని తినేయచ్చు. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో విధంగా వచ్చేసాను. బాయ్.